నమస్తే, నేను మధు. ఈ మధ్య కాలంలో లోకేష్ గారు ఢిల్లీ బాట పట్టడం నేర్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నారు. అసలు ఎందుకు వెళ్తున్నారు? మరి ఢిల్లీకి వెళ్ళిన లోకేష్ గారు అక్కడ అమిత్ షాను కలవబోతున్నట్టు కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తలో నిజం ఎంతుంది? అమిత్ షాను కలవడానికి గల కారణాలేంటి? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మొన్న ఈ మధ్యనే లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళొచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు. అసలు ఈ వరుస ఢిల్లీ బాటలు ఎందుకు సార్? అసలు ఏం జరుగుతుంది వెనకాల? చాలా ఆసక్తిగా అందరు చూస్తున్నారు. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. లోకేష్ గారు వెళ్తున్నారు, మళ్ళీ రేపు 20వ తారీఖు చంద్రబాబు గారు వెళ్తున్నారు. అంతకుముందు చంద్రబాబు గారు వెళ్ళారు. చంద్రబాబు గారు ఇటు రాగానే ఈయన మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎక్కారు. అసలు ఇంత జరుగుతుందంటే సంథింగ్ ఏదో ఉండింటుంది అనేది జనరల్ గా అనుకుంటారు కదా. కానీ నాకు తెలిసిన దాని ప్రకారం లోకేష్ గారు ఏంటంటే ఢిల్లీలో ఒక ఏవియేషన్ సర్వీస్ ఒకదాన్ని ప్రారంభించడానికి వెళ్ళారు. ఆ క్రమంలో అమిత్ షా గారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారు. అమిత్ షా గారిని కలవబోతున్నారు. ఆయన కలుస్తున్నారంటే ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయాలు, అలాగే కేసులకు సంబంధించిన అప్డేటు, లేదంటే అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, ఈ మూడే ఉంటాయి. అంతకుమించి ఏమి ఉండవు కదా. అయితే ఇప్పుడు రాజధానికి సంబంధించిన అంశం ఒకటి ఉంది. ఆల్రెడీ చంద్రబాబు గారు వెళ్ళి మాట్లాడొచ్చారు. బట్ దాని రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తే తప్ప అయ్యే పరిస్థితి కనిపించట్లా. ఎందుకనంటే ఇప్పుడు అమరావతి రాజధాని, అమరావతికి గెజిట్ రావాలి. ఇప్పుడు ఫస్ట్ విడత బడ్జెట్ సమావేశాలు ఆగిపోయాయి. రెండో విడత ప్రారంభమవుతాయి మళ్ళీ. ఈ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా అమరావతికి సంబంధించినటువంటి రాజధాని గెజిట్కి సంబంధించినటువంటి బిల్లు పెట్టించాలి అనేది అటు చంద్రబాబు గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ బాగా తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి న్యాయశాఖ క్లియరెన్స్ ఇచ్చింది, హోంశాఖ దగ్గర ఉంది అని చెప్పి చెబుతున్నారు. సో హోంశాఖ అంటే అమిత్ షా గారి దగ్గర ఉంది. సో అమిత్ షా గారితో మాట్లాడి దాన్ని బిల్లు పెట్టించేటువంటి ప్రయత్నం చేయడానికి లోకేష్ గారు వెళ్తూ ఉండొచ్చు. ఎందుకనంటే యాక్చువల్గా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత బిల్స్ పాస్ కావట్లేదు, ప్లస్ అసలు బడ్జెట్ సమావేశాలే సక్రమంగా జరగల. దానికి కారణం ఏంటి? అమెరికాతోటి భారతదేశం కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఒకటి, ఆర్మీ మాజీ చీఫ్ నర్వేనే రాసినటువంటి బుక్ ఒకటి, వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రతిపక్షాలు హౌస్ని స్టాల్ చేస్తున్నాయి. దాంతో హౌస్ వాయిదా పడుతూ వస్తుంది. అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజ్యసభ నుంచి లోక్సభకి రావద్దు అని చెప్పి స్పీకర్ గారు చెప్పేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎంత సీరియస్గా ఉందో మనకు అర్థం అవుతుంది. ఇంకొక వైపు ఏంటంటే ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఎవరి మీద? స్పీకర్ మీద, ఓంప్రకాష్ బిర్లా మీద. ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇప్పుడు మళ్ళీ విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం మీద చర్చ పెడతారు. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలు కంటిన్యూ అవుతాయి. అంటే ఈ మొత్తం డిలేలో, ఈ మొత్తం ప్రాసెస్లో ఒకవేళ మిస్ అవుతుందేమో, అమరావతి రాజధానికి సంబంధించినటువంటి గెజిట్ బిల్లు మిస్ అవుతుందేమో అని ప్రయారిటీ లిస్ట్లో పెట్టించడానికి బిల్స్ అనేకం ఉన్నాయి. ఆల్రెడీ నిన్న రిజిజు చెప్పారు, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రిజిజు చెప్పారు, అనేకమైనటువంటి బిల్లులు ఉన్నాయి, ఆ బిల్లులు పాస్ చేయాలి మేము, మీరేమో పార్లమెంట్ని సక్రమంగా జరగకుండా చేస్తున్నారు అని చెప్తూ ఆయన ఒక మాట అన్నారు. ఇది ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. ఇది ఒక కీలకమైనటువంటి బిల్లుని మేము పెట్టబోతున్నాము ఈ మళ్ళీ విడత బడ్జెట్ సమావేశాల్లో అని చెప్పి అన్నారు. అది క్లియర్గా చెప్పారు ఆయన. ఒక కీలకమైనటువంటి బిల్లుని మేము పెట్టబోతున్నాము, ఇది భారతదేశ ప్రజలందరికీ సంబంధించింది అని కూడా చెప్పారు. ఏమై ఉండొచ్చు సార్ అది? దాని మీద ఇప్పుడు అందరూ చర్చించుకుంటారు, ఏం బిల్లు, కీలకమైన బిల్లు అంటున్నారు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అంటున్నారు. మళ్ళీ దాని సీక్రెట్ కొంచెం లీక్ లేకుండా కూడా అని కూడా చెప్పారు. మళ్ళీ అది పార్లమెంట్లో పెట్టినప్పుడే తెలుస్తుంది, అది లీక్ ఎక్కడ కాదు, అంత ఇంపార్టెంట్ బిల్లు ఉందని చెప్పాడు ఆయన. బహుశా ఆ ఇంపార్టెంట్ బిల్లు గురించి చర్చించడానికే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పదే వెళ్తున్నారు అని నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్గా అనిపిస్తుంది, నాట్ ఇన్ఫర్మేషన్, అనిపిస్తుంది. ఏదో సంథింగ్ ఇంపార్టెంట్ అని, బాగా ఇంపార్టెంట్ అంటే ఏమున్నాయి నా దృష్టిలో ఉన్నాయి, నేను చెప్తా. ఒకటి, 500 రూపాయల నోట్లు రద్దు చేయాలనేది చాలా కాలంగా చంద్రబాబు నాయుడు గారు ఆ నీతి ఆయోగ్ చెప్తూ వచ్చారు. కానీ ఇప్పటి వరకు 500 రూపాయల నోటు ఇదిగో రద్దు చేస్తున్నారు, అదిగో రద్దు చేస్తున్నారు అని చెప్పి న్యూస్ తప్ప ఇప్పటి వరకు లేదు. రీసెంట్గా నిన్నగాక మొన్న ఒక ఆర్టికల్ వచ్చింది,
40 లక్షల కోట్ల రూపాయల కరెన్సీ మార్కెట్లో తిరుగుతుంది అని. అంటే యాక్చువల్గా అంత తిరగడానికి లేదని. ఎందుకు మనకి యూపీఐ పేమెంట్స్ వచ్చినాయి కదా, డిజిటల్ పేమెంట్స్ వచ్చినప్పుడు కరెన్సీ తగ్గాలి. కానీ కరెన్సీ పెరుగుతుంది. ఎక్కడి నుంచి పెరుగుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా అనేది ఒక పాయింట్. యాక్చువల్గా అంతకుముందు నోట్ల రద్దు ఎందుకు పెట్టారు? ఉగ్రవాదుల్ని కట్టడి చేయడానికి పెట్టారు. పాకిస్తాన్ నుంచి మన రూపీని, నకిలీ రూపీస్ని వాళ్ళు డంప్ చేస్తున్నారు. దాంతో నకిలీ నోట్స్ ఎక్కువైపోయాయి. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే 500 రూపాయల నోట్లు నకిలీ వస్తున్నాయి. తెలుసుకోలేకపోతున్నాం. సో కాబట్టి పైగా తెలుగు రాష్ట్రాల్లో, మిగతా భారతదేశం మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ఏటీఎంల్లో పర్ డే లెక్క ప్రకారం మిగతా రాష్ట్రాల కన్నా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ డ్రా అవుతున్నాయి డబ్బులు. సో ఇది ఒక పాయింట్ అయి ఉండొచ్చు. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి రాజధానికి సంబంధించి దేశ రెండో రాజధాని అనేటువంటిది ఒక చర్చ చాలా కాలంగా నడుస్తుంది. అలాగే బీజేపీ మేనిఫెస్టోలో ఉంది, రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కూడా పెట్టారు. ఈ రెండో రాజధాని అనేది అనౌన్స్ చేసేదానికి అవకాశం ఉంది. అది ఎక్కడ అనౌన్స్ చేస్తారు అని అంటే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పదే పదే ఢిల్లీ వెళ్తున్నారంటే ఎక్కడ అనౌన్స్ చేస్తారు అనేది మనకి చూచాయిగా ఒక క్లారిటీ వస్తుంది. అమరావతి రాజధాని, దేశ రెండో రాజధాని అని చెప్పి అనౌన్స్ చేసే అవకాశం ఉందా అనేది ఒకటి వినిపిస్తుంది. లేదంటే ఇన్నిసార్లు పిలిచి మాట్లాడటం ఉండదు. ఎలాగో రాజధాని గెజిట్ ఇవ్వాలి, దాన్ని రెండో రాజధానిగా కూడా దాంట్లో పెట్టేసి అనౌన్స్ చేయబోతున్నారా అనేది ఒకటి ఇంపార్టెంట్. అందుకన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏమున్నాయి భారతదేశంలో? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏముంటాయి? అందుకన్నా ఇంపార్టెంట్ ఏమున్నాయి? ఈ రెండు. సరే, జమిలీ ఎన్నికలు, ఇవన్నీ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి చర్చ, ఇవన్నీ ఆల్రెడీ మాజీ రాష్ట్రపతి కోవింద్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం న్యాయశాఖ పరిశీలిస్తుంది. అది డ్యూ కోర్స్లో బహుశా నేను అనుకుంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లో వచ్చింది అనుకోండి, ఆ బిల్లు కూడా రావచ్చు. జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేస్తే, ఇప్పుడు 27 నాటికి జనగణన చేసేసి 20 నెక్స్ట్ దాని కంటిన్యూషన్లో నియోజకవర్గాల పునర్విభజన చేసేసి 2029కి జమిలీ ఎన్నికలకు వెళ్తారనేది ఒకటి. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఢిల్లీ నుంచి, 29లోనే ఎలక్షన్స్ ఉంటాయి, జమిలీ ఎలక్షన్స్ ఉంటాయి అని చెప్పి. బహుశా ఆ బిల్లు కూడా అయి ఉండొచ్చు. అది అందరికీ నోటెడ్ బిల్లు కదా, అది చర్చకు పెట్టేటువంటి బిల్లు. సో అంత సీక్రెట్గా ఉండేటువంటి బిల్లు ఇంతకు మించి ఏముంటుంది? ఈ 3 బిల్లులు సంబంధించి ఏదో ఒకటి అయి ఉండాలి. ఇది కాకుండా ఇంకా బహుశా రిజర్వేషన్ సంబంధించి ఎవరైనా పెడతారా? ఇప్పుడు రిజర్వేషన్కి సంబంధించి ఇంతకుముందు అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ఇచ్చేశారు. మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి, ఈవెన్ తెలంగాణ రాష్ట్రం కూడా. సో మతపరమైనటువంటి రిజర్వేషన్లు చెల్లవు అనేటువంటి ఒక మ్యాండేటరీ ఇస్తారా? అదొకటి. 4వది. ఇక 5వది ఏముంటుంది? ఇంకా ఉంటే ఈ 4 కాకుండా 5వది ఏముండేటువంటి అవకాశం ఉంది అనేది మనం ఆలోచిస్తే కనుక ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని. ఆ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఎలాగో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య సంబంధాలు ఇవన్నీ నడిచిపోతూ ఉంటాయి. ఇంకెంతకు మించి సీరియస్ బిల్స్ అయితే నాకు కనిపించట్లేదు. లేదంటే ఇంకొక బిల్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మత మార్పులు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ మత మార్పులు జరుగుతున్నటువంటి క్రమంలో ఈ మధ్య కాలంలో అలహాబాద్ కోర్టు కానీ కొన్ని హైకోర్టులు ఇచ్చినాయి, మత మార్పులు చేసుకున్నటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు చెల్లవు అని చెప్పి. ఇప్పుడు ఎస్సీలు క్రిస్టియన్స్గా మారారు అనుకోండి, వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ చెల్లదు అనేది ఒకటి కొన్ని హైకోర్టులు ఇచ్చున్నాయి. ఒకవేళ దాన్ని బిల్లు రూపంలో తీసుకొచ్చి చట్టం చేస్తారా? ఇప్పుడు ఆల్రెడీ ఈ కేసులు చాలా ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఈ ఎస్సీలు క్రిస్టియానిటీలోకి మారిపోతే వాళ్ళు బీసీల కింద రావాలి, కానీ వాళ్ళు ఎస్సీల కింద వాళ్ళు రిజర్వేషన్ ఫలాలని అందుకుంటున్నారు. సో దాని మీద చాలా కాలంగా చర్చ జరుగుతుంది. అదేమైనా ఒకవేళ బిల్లు, అదేమన్నా సెన్సేషనల్ బిల్లు పెడతారా? ఇది నా దృష్టిలో ఉన్నటువంటి ఈ 5 బిల్లులో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. దాని గురించే వీళ్ళు చర్చించడానికి వెళ్తున్నారు. ఎన్డీఏలో కీలక భాగస్వామి కదా చంద్రబాబు నాయుడు గారు. సో కాబట్టి అట్ట వెళ్తున్నారు అనేది ఒకటి. ఇది ఓవరాల్గా నేషనల్ లుక్లో చూస్తే రిజిజు గారు చెప్పిన దాని ప్రకారం అయితే. ఇక లోకేష్ గారు రాష్ట్రం
కోణంలో నుంచి కనుక చూస్తే ఇక ఆల్రెడీ ఇప్పుడు కేసులు ఉన్నాయి. నెయ్యి కేసుకు సంబంధించినటువంటిది ఆల్మోస్ట్ ఛార్జ్ షీట్ వేసేసారు. అలాగే లిక్కర్ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇప్పుడు నెయ్యి కేసులో కూడా డైరీ దొరకటం ఇవన్నీ చాలా మొత్తం ఆల్మోస్ట్ కేసులన్నీ ఫైల్కి వచ్చినాయి. ఫైల్కి వచ్చినప్పుడు ప్రభుత్వం మీద ప్రెజర్ ఏముంది, మీరు ఎందుకు అసలు వాళ్ళని టచ్ చేయట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. సో దీని మీద ఉన్న క్లారిటీ ఒకవేళ తీసుకోవడానికి అమిత్ షా గారితో చర్చించడానికి అవకాశం లేకపోలేదు. మరి బిల్ గేట్స్ వచ్చారు, దాని గురించి కూడా ఏమైనా చర్చించే అవకాశం? బిల్ గేట్స్ వచ్చారు, వెళ్ళిపోయారు, అయిపోయింది కదా. బిల్ గేట్స్ దాని గురించి ఏముంటుంది చర్చించడానికి? ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా రచ్చ చేస్తున్నారు కదా సార్, ఆయన అమ్మాయిలకు ఆయన వల్ల చాలా ప్రాణహాని ఉంది, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటారు అన్న రీతిలో దీనివల్ల కేంద్రం నుంచి కూడా ఒక కాల్ వచ్చిందని ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. మరి కేంద్రం నుంచి కాల్ కాదు కానీ బిల్ గేట్స్ అనే అతను అపర కుబేరుడు, ప్రపంచ కుబేరుడు. ఆయన వచ్చాడు, ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ బిల్ గేట్స్ ఫౌండేషన్ సంజీవన్ అనే ప్రాజెక్ట్ని చేపట్టింది. ఇప్పుడు కేంద్రంలో ఢిల్లీలో ఏఐ సబ్మిట్ జరుగుతుంది. ఆయన సబ్మిట్లో పాల్గొని ఆయన ప్రసంగించాలి. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ కారణంగా వద్దనుకున్నారు. ఆ విషయం తెలుసుకుని ఆయన నేరుగా వెళ్ళిపోయాడు. ఢిల్లీలో ఆ సబ్మిట్లో పార్టిసిపేట్ చేయకుండా వెళ్ళిపోయాడు ఆయన. దీంట్లో ఆయన పారిశ్రామికవేత్త, ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? ప్లస్ హోంశాఖ మంత్రికి ఏం సంబంధం ఉంటుంది? హోంశాఖకి ఏం సంబంధం ఉండదు అది. సో కాబట్టి ఆ అంశం పెద్ద చర్చనీయాంశం, ఆయనతోటి మాట్లాడాల్సినటువంటి అంశం అయితే కాదు. సో బిల్ గేట్స్ అనే ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ 13 లక్షల పేజీలు అండి. ఈ 13 లక్షల పేజీల్లో బోల్డ్ మంది పేర్లు వినపడుతున్నాయి. దలాయి లామా పేరు వినపడుతుంది, మన నరేంద్ర మోడీ గారి పేరు వినపడుతుంది, అనేక మంది పేర్లు వినపడుతున్నాయి. దాంట్లో ఉన్నంత మాత్రాన అది చేసినట్టు కాదు కదా. సరే ఈయన చేశాడని చెప్పి వాళ్ళ మిలింద భార్య చెప్తుంది, ఆయన భార్య. సరే చేస్తే దానికి సంబంధించి అక్కడ తెలుసుకుంటారు అమెరికాలో. ఇక్కడే ఉంది అపర్ కుబేరుడు, ఆయన డబ్బులు పెడితే తీసుకుంటారు. ఆయన డబ్బులు పెడితే తీసుకుంటారు, ఆయన ఫౌండేషన్ డబ్బులు ఇస్తే సాయం తీసుకుంటారు, అభివృద్ధి కోసం చేస్తారు. ఇక్కడ చేసేది ఏం లేదు ఆయన. సో బహుశా అది ఉండకపోవచ్చు, కానీ నేను చెప్పిన 5 బిల్స్ ఏదైతే ఉన్నాయో వీటిలో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. అందుకే వీళ్ళిద్దరూ ఒకళ్ళ మధ్య తర్వాత ఒకళ్ళు వెళ్తూ డిస్కషన్స్ చేస్తున్నారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో బహుశా రాజకీయాల్లో ఇంతకన్నా నేషనల్గా చూస్తే ఇంపార్టెంట్ బిల్స్ మరి ఆయన రిజిజు గారు చెప్పిన దాని ప్రకారం ఏమి ఉండవు అనుకుంటున్నా. బట్ అది బహుశా వీళ్ళిద్దరిని పిలుస్తున్నారంటే దేశ రెండో రాజధాని అమరావతిని ప్రకటించడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు ఒకేసారి. ఎట్టగో రాజధాని గెజెట్ ఇస్తున్నారు కాబట్టి అనేది సెన్సేషనల్ అంటున్నారు. పైగా రిజిజు గారు అందింది సెన్సేషనల్ అంటున్నారు. బహుశా సెన్సేషనల్లో ఇది ప్రయారిటీ ఏమైనా ఉండొచ్చు. సో ఏదేమైనా సరే, ఇటు లోకేష్ గారు అటు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ప్రతిసారి ఢిల్లీ బాట పట్టడానికి గల కారణం చాలా ఇంపార్టెంట్ అయింటుందని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇన్ని ఊహాగానాల మధ్య మరి క్లారిటీ ఎప్పుడు దొరుకుతుంది అంటే వారు అఫీషియల్ గా అనౌన్స్ చేసినప్పుడే. మరి వెయిట్ చేసి చూద్దాం మరి ఏమై ఉండొచ్చు ఇటువంటి ఢిల్లీ బాట పట్టడానికి గల కారణాలు అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.